హరే కృష్ణ. సో అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. మనం 13వ అధ్యాయంలో 4 శ్లోకాల వరకు మనం చూసుకున్నాం. సో అర్జునుడు మొదటి శ్లోకంలో 6 ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రకృతి, పురుష, క్షేత్ర, క్షేత్రజ్ఞ, తర్వాత జ్ఞానం, జ్ఞేయం, ఈ 6 ప్రశ్నలు వేశాడు. సో దానికి సమాధానంగా రెండో రెండో శ్లోకంలో కృష్ణుడు వచ్చేసి క్షేత్రం అంటే ఆ, దేహము, ఆ క్షేత్రం గురించి తెలుసుకున్న వ్యక్తి క్షేత్రజ్ఞుడు, అంటే ఆత్మ అని చెప్పేసి చెప్పాడు అనమాట. క్షేత్రజ్ఞుడు వచ్చేసి తర్వాత 3-4 శ్లోకాలు చూస్తే ఆ, ఆత్మతో ఆత్మయే కాకుండా ఇంకా ఇంకొక క్షేత్రుడు కూడా ఉన్నాడు. అతను పరమాత్ముడు. అతనికి ఆత్మకి తేడా ఏంటి, ఇద్దరు క్షేత్రజ్ఞులైనప్పటికీ కూడా ఇద్దరికి మధ్య తేడా ఏంటి అని అంటే, సో ఆత్మ ఒక దేహం గురించి మాత్రమే, ఒక దేహానికి మాత్రమే అతను క్షేత్రజ్ఞుడు. కానీ పరమాత్ముడు అన్ని దేహాలకు కూడా ఆయన క్షేత్రజ్ఞుడు. అంటే అందరి గురించి, అన్ని దేహాల గురించి మాత్రం ఆయనకి బాగా తెలుసు. సో ఈ విషయం తెలుసుకోవడమే జ్ఞానము అని చెప్పడం. ఏంటి? క్షేత్రము, క్షేత్రజ్ఞ. ఆ క్షేత్రజ్ఞలో ఆత్మ, పరమాత్మ. ఆ ఆత్మ పరమాత్మ మధ్యలో కూడా భిన్నమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే అంతా ఒకటి కాదు ఇక్కడ. ఇవన్నీ కూడా క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞ వేరు, క్షేత్రజ్ఞలో మళ్ళీ ఆత్మ వేరు, పరమాత్మ వేరు. సో ఈ విషయాల గురించి తెలుసుకోవడము, ఈ విషయాల గురించి మనం తెలుసుకోవడమే జ్ఞానం అంట. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, మిగిలిన చదువులన్నీ కూడా అజ్ఞానం అనే కృష్ణుడి యొక్క అభిప్రాయం అన్నమాట. కేవలం వీటిని దృష్టిలో పెట్టుకొని, వీటి గురించి ఆలోచిస్తూ, వీటి గురించి అర్థం చేసుకుంటూ, వీటి మీదే జీవితాన్ని నడిపే వాళ్ళని, వాళ్ళు నిజమైన జ్ఞానవంతులు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనకి కృష్ణుడు చెప్పడం ప్రారంభించాడు అనమాట. సో తర్వాత మరి ఇప్పటిదాకా కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ 4 శ్లోకాలు ఏం చెప్పాడు అని అంటే, ఆ క్షేత్రజ్ఞ జ్ఞానం గురించి చెప్పాడు. అయితే ఆయన చాలా క్లుప్తంగానే చెప్తున్నాడు. కానీ మీకు ఇంకా డీటెయిల్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే కృష్ణుడు ఇది క్షేత్రజ్ఞ, తర్వాత ఆ, ప్రకృతి, పురుష, ఈ అన్నిటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోవాలంటే, మీరు గ్రంథాలని లేదా ఋషుల్ని కానీ మీరు కానీ కలిస్తే, లేదా గ్రంథాలను మీరు కానీ చదవగలిగితే మీకు ఇంకా చాలా వివరణాత్మకమైనటువంటి విషయాలు మీకు తెలుస్తాయి అని చెప్పేసి ఆయనే చెప్పారన్నమాట 5వ శ్లోకంలో. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్విదై పృథక్ బ్రహ్మసూత్ర పదశ్చైవ హేతుమద్భవిర్వినిశ్చితై. క్షేత్రజ్ఞుని గురించి ఆ జ్ఞానము వివిధ వేద గ్రంథాల్లో పలువురు ఋషులచే వర్ణించబడింది. అది విశేషంగా వేదాంత సూత్రాల్లో కార్యకారణంతో హేతుబద్ధంగా చెప్పబడింది. సో క్షేత్రజ్ఞుని గురించి మీరు తెలుసుకోవాలి అంటే, ఆ జ్ఞానము అంటే లోతుగా తెలుసుకోవాలంటే, అంటే బాగా విస్తారంగా తెలుసుకోవాలనుకుంటే, వివరణాత్మకంగా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, వివిధ వేద గ్రంథాల్లో పలు ఋషులచే వర్ణించబడింది. అంటే ఋషులచే మనకి బాగా వర్ణించబడింది. అంటే వాళ్ళ గురించి మనం లోతైనటువంటి జ్ఞానం తెచ్చుకోవచ్చు కావాలంటే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో. కృష్ణుడేమో ఎంతవరకు చెప్పాలి, మనకి ఎంతవరకు అర్థం అవ్వాలో, ముఖ్యంగా ఈ భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక ఎదగడానికి మనకి ఎంత అవసరం అని చెప్తున్నాడు. కానీ ఎవరికైనా జిజ్ఞాస, ఇంకా వెళ్ళి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంట, వెళ్ళి వేదాంత సూత్రాల్లో ఆ, వేదాంత సూత్రాల్లో కానీ, లేదా వేద గ్రంథాలు కానీ, అలాగే ఋషులు కానీ మనం కానీ వాళ్ళ సమక్షంలోకి వెళ్ళగలిగితే వాళ్ళు మనకి వివరంగా ఇచ్చి చెప్తారండి. మనకి ఆ విషయం వివరంగా మనం తెలుసుకోవచ్చు అంట మనం. సో అదే భాష్యంలో చెప్పబడింది అనమాట. మీరు క్లుప్తంగా తెలియజేశారు, మరి ఎవరు వీటిని వివరిస్తారు, ఎవరు వివరించారు అని అంటే, వశిష్ఠులు లాంటి ఋషులు యోగ శాస్త్రాల్లో, వేదాల్లో మరియు బ్రహ్మ సూత్రాల్లో వివరించారు. వశిష్ఠులు లాంటి ఋషులు, మునులు, వాళ్ళే వివిధ పద్ధతుల్లో వాళ్ళు, వివిధ మార్గాల్లో వాళ్ళు దీన్ని వివరించున్నారు. సో వాళ్ళ దగ్గర పోతే మనకి ఇంకా లోతైనటువంటి జ్ఞానం మనకు దొరుకుతుంది అనమాట. బ్రహ్మన్ గురించి శాస్త్రాల్లోనే పదాలతో వివరించగలము, సాధారణ బద్ధ జీవులు వారి వాక్యములతో వివరించలేరు. వేదాంత సూత్రం చెప్తుంది అనమాట 1:1:5లో.
నిజంగా బ్రహ్మన్ గురించి నిజంగా మనం వివరించాలి అంటే మనలాంటి బద్ధ జీవులం ఎప్పటికీ కూడా ఆ బ్రహ్మన్ యొక్క గుణాలని ఎప్పుడు మనం వర్ణించలేము అసలు. బ్రహ్మన్ ఎవరు, ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, గుణాలు ఏంటి మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా అది శాస్త్రంలోనే వర్ణించగలుగుతారు, వర్ణించబడి ఉంటాయి అవి. ఎందుకంటే భగవంతుడు మాత్రమే వర్ణించగలుగుతాడు వాటిని. సో మనలాంటి వాళ్ళు బద్ధ జీవులు దాన్ని ఎప్పుడు వర్ణించలేరు, ఎందుకనంటే మన దాని అనుభవం లేదు మనకి. కాబట్టి మనం వర్ణించలేము. కాబట్టి అది శాస్త్రాలను మనకు దొరుకుతుంది, కాబట్టి శాస్త్రాల్లోకి మనం వెళ్తేనే మనకి వివరణాత్మకంగా తెలుస్తుంది అనమాట. బ్రహ్మసూత్రాల్లో 1:1లో అతతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి స్టేట్మెంట్ ఉంది. అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇప్పుడు ఇప్పుడు వరకు నువ్వు మానవ జీవితంలో, ఓకే, ఎంతో ముందు జీవితాల్లో అంటే జంతు జన్మలన్నీ ఎత్తేసిన తర్వాత ఇప్పుడు నీకు ఒక మానవ జన్మ వచ్చింది, ఇలా మానవ జీవితం వచ్చింది. ఈ జీవితంలో, మానవ జన్మలో ఇప్పుడు నువ్వు నువ్వు చేయవలసిన కార్యం అంటే అతతో బ్రహ్మ జిజ్ఞాస. అంటే ఆ భగవంతుడు ఎవరో నువ్వు వెతుకు, ఆ పరమాత్మ ఎవరో వెతుకు. ఎందుకంటే నీకు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి. ఇంతకుముందు వేరు వేరు జన్మలు ఎత్తి ఎత్తి ఆ జన్మల్లో మనకి ఆ బ్రహ్మని ఎవరో తెలుసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి, ఈ జన్మ మనకి ఇప్పుడు నీకు వచ్చింది కాబట్టి మానవ జన్మ. అండ్ దీంట్లో మెయిన్ మనం చేయాల్సిందంతా ఏంటంటే ఆ బ్రహ్మన్ ఎవరు, ఆ భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏం చేస్తారు, బ్రహ్మన్ని సూచిస్తా ఉంది. వాటిలో వాడిన పదాలు తర్కబద్ధమైనవి మరియు నిర్ణయాత్మకమైనవి. ఏది, బ్రహ్మసూత్రాల్లో వాడినటువంటి ఏవైతే పదాలు వాడారో బ్రహ్మన్ని వర్ణించడానికి, ఓకేనా, ఆ బ్రహ్మను వర్ణించడానికి చాలా అద్భుతంగా, నిర్ణయాత్మకంగా, తర్కబద్ధంగా, లాజిక్ పరంగా ఉందన్నమాట. కాబట్టి మనకు నిజంగా ఆత్మ గురించి, పరమాత్మ గురించి మనకు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మాత్రం మన వేద గ్రంథాలనే మనం వాటి వాటి వద్దకే మనం వెళ్ళాలన్నమాట. ఎందుకంటే సాధారణ జీవులు వాటిని వర్ణించే పరిస్థితులు అసలు లేవు. ఆనందమయోభ్యాసాత్, బ్రహ్మన్ని కాదు పరబ్రహ్మను సూచిస్తుంది. ఇది కూడా వేదాంత సూత్రంలో చెప్పబడుతుంది అనమాట. ఆనందమయోభ్యాసాత్ అంటే నిత్యం ఆనందంలో ఉండేవాడు అనమాట. ఆనందంలోనే నిరంతరం ఉండేవాడు, శాశ్వతంగా ఉండేవాడు ఎవరు. అసలు కూడా బ్రహ్మన్ అనే పదం వాడతారు, కానీ ఇక్కడ ఈ బ్రహ్మన్ వచ్చి పరబ్రహ్మను సూచిస్తాం. సేమ్. అంటే వేదాంత సూత్రాల్లో బ్రహ్మన్ అన్న పదం కొన్ని సందర్భాల్లో ఆత్మకు సూచిస్తుంటుంది, కొన్ని సందర్భాల్లో పరమాత్మ గురించి కూడా సూచిస్తా ఉంది. కానీ మనం ఏం చేయాలంటే అది ఏ సందర్భంలో ఆ, ఎవరి గురించి మాట్లాడుతుంది అనే పాయింట్ ఆలోచించాలి మనం. ఇక్కడే మనకి ఋషులు కావాలి, ఇక్కడే మనకి గురువులు కావాలన్నమాట. ఆ బ్రహ్మన్ అనేది కొన్ని సందర్భాల్లో ఇది ఇక్కడ వాడిన బ్రహ్మను ఆత్మ గురించి మాట్లాడుతుందే, అది ఇక్కడ ఆ, వాడిన బ్రహ్మను పరమాత్మ గురించి సూచిస్తుందా అని చెప్పేసి ఆలోచించాలన్నమాట. ఈ జ్ఞానం ఇవ్వడంలో దేవదేవుడు శ్రీకృష్ణుడే అత్యున్నత ప్రామాణిక వ్యక్తి. అందుకనే సో శాస్త్రాలు ఎవరిస్తారు, భగవంతుడు కృష్ణుడే ఇస్తాడు. కాబట్టి ఆయనే అత్యున్నత ప్రామాణిక వ్యక్తి. బ్రహ్మను గురించి మాట్లాడాలంటే ఆ బ్రహ్మను ఆత్మ లేకపోతే పరమాత్మ ఒక్కొక్క సందర్భంలో ఆ ఆత్మ గురించి మాట్లాడుతుందా, పరమాత్మ గురించి మాట్లాడుతుందా అని ఎవరు కరెక్ట్గా చెప్పగలుగుతారు అని అంటే, ఎవరి గురించి మనం వినాలి అని అంటే దానికి కృష్ణుడే ప్రామాణిక వ్యక్తి. కాబట్టి ఎందుకనంటే ఎటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలకైనా ప్రామాణికత జోడిస్తారు ఎవరు, కృష్ణుడే. సో మన మధ్యలో చాలా వివాదాస్పద విషయాలు ఉండొచ్చు, కానీ అంతిమంగా ఇక్కడ కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరిది న్యాయము అని. అంతేకాదు, అట్లా వివిధ సంస్థలు ఉన్నాయి ఇక్కడ. మన మధ్యలో ఎన్ని వివాదాస్పద విషయాలు ఉన్నా సరే ఇక్కడ కొన్ని ప్రామాణిక సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ప్రామాణిక వ్యక్తులు ఎట్లాగైతే గవర్నమెంట్ లో ఉండి అక్కడ ఆ వివాదాలని సద్దుమణిగేటట్టు చేస్తారో, అట్లాగే ప్రతి దగ్గర ఈ బ్రహ్మను వచ్చేసి ఆత్మనా లేకపోతే పరమాత్మనా, ఎవరిని సూచిస్తుంది, దేని ఆధారంగా మనం వెళ్ళాలి అని ఒకవేళ మనకి ఏదైనా సందేహం వచ్చినప్పుడు దానికి ప్రామాణిక వ్యక్తి ఎవరు అని అంటే కృష్ణుడే అన్నమాట. కృష్ణుడే దానికి మనకి వివరించాలి శాస్త్రాల ద్వారా. అది మనకి ఋషులు ఆచార్యులు మనకి ఏం చేస్తారు, వాటిని మనకి అర్థమయ్యేలాగా వాళ్ళు మనకి చెప్తారు అనమాట. సో వ్యాసుల వారు కూడా ప్రామాణిక వ్యక్తి కనుక వేదాంత సూత్రాల్లో ద్వంద్వాలను పరిపూర్ణంగా వివరించబడింది. ఎస్, చూడండి, ఋషుల దగ్గరే మనం నేర్చుకోవాలన్నారు కదా. సో వ్యాసులు వారు అతను కూడా ప్రామాణిక వ్యక్తి, అతను కూడా కృష్ణుడి యొక్క అవతారమే కాబట్టి
శక్తి ఆవేశ అవతారం కాబట్టి సో ఆయనే మనకి చాలా అద్భుతంగా మనకి వర్ణించగలుగుతాడు. ద్వంద్వాలని ద్వంద్వాలకు అతీతంగా అతను పరిపూర్ణంగా అతను వర్ణించగలుగుతాడు అనమాట. పరాశర ముని తన ధార్మిక గ్రంథాల్లో అహం త్వం చ తథాన్యే అహం త్వం చ తథాన్యే, మనమందరము దివ్యమైనప్పటికీ భౌతిక శరీరాల్లో ఉన్నాము, మన కర్మానుసారంగా త్రిగుణాల ప్రభావం వలన పతనం చెందాము, ప్రతి ఒక్కరిలో స్వభావం ప్రకటమవుతుంది, కొంతమంది ఉన్నత మరియు తక్కువ స్వభావాలలో ఉంటారు, అజ్ఞానం కారణంగా ఆ స్వభావాలు ఉన్నవి, కానీ పరమాత్ముడు పతనం చెందడు, త్రిగుణాల ప్రభావం కల్మషం చేయలేదు దివ్యుడు. త్రిగుణాల ప్రభావం కల్మషం చేయలేదు ఎప్పుడు కూడా భగవంతుడు. మీరు కనుక గమనిస్తే పరాశరముని ఏం చేస్తున్నాడు, బ్రహ్మన్ని రెండుగా చూస్తున్నాడు అనమాట. ఎట్లాగా, మనము బ్రహ్మనే, కాకపోతే మనము ప్రస్తుతానికి శరీరంలో ఉన్నాము, భౌతిక శరీరాల్లో ఉన్నాము, మనం దివ్యులైనప్పటికీ కూడా, మనం బ్రహ్మనే అయినప్పటికీ కూడా మన ప్రస్తుత శరీరాల్లో ఉన్నాము, కర్మానుసారంగా త్రిగుణాల ప్రభావంలోకి వచ్చి మనం ఈ స్థితికి మనం పతనం చెందాము. సో ఆ పతనం చెందడం అంటే అర్థం ఏంటి, ఒక్కొక్కరి స్వభావం వల్ల కొంతమంది ఉన్నత స్వభావం ఉంటుంది, కొంతమందికి నీచమైన స్వభావం ఉంటుంది. ఉన్నత స్వభావం కలిగిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు దివ్య పురుషులుగా ఉంటారు, అంటే ముక్త జీవులుగా ఉంటారు వాళ్ళు. అదే నీచ స్వభావం కలిగిన వాళ్ళంతా బద్ధ జీవులుగా ఉంటారు. ముక్త జీవులు, బద్ధ జీవులు. మొత్తానికి స్వభావాలు కొంతమందికి ఉన్నతంగా ఉన్నప్పటికీ కొంతమందికి తక్కువగా ఉన్నప్పటికీ కూడా దానికి కారణం ఏంటి అని అంటే అజ్ఞానమే కారణం దానికి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనసు ముక్త జీవులు అంటే వాళ్ళు వదిలేసేయండి, వాళ్ళు ఇంకా ఆ గుణాలకు అతీతంగా ఉంటారు వాళ్ళు. అది అసలైన జ్ఞానంకి వచ్చిన వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోతారు. అసలైన జ్ఞానంలో ఉన్న వాళ్ళు ముక్త జీవులు అయిపోతారు. అయితే ఏదైతే తక్కువ స్వభావం అని చెప్పారు చూసారా, ఆ తక్కువ స్వభావంలో కొంతమంది మెను రకం ఉంటారు, కొంతమంది ఆ అంతకంటే నీచ రకంలో ఉంటారు, తక్కువ స్వభావంలో ఉండేవాళ్ళు. తక్కువ స్వభావం అంటే ఏంటి ఇక్కడ, బద్ధ జీవుల్లో కొంతమంది దేవుడి గురించి ఆలోచించి ఆ మార్గంలో పోయే వాళ్ళు, కొంతమంది కొంచెం మంచి స్వభావం కలిగిన వాళ్ళు, అసలు దేవుడే పట్టించుకోకుండా ఏదో వాళ్ళ జీవితాన్ని గడిపే వాళ్ళు చెడు స్వభావం కలిగిన వాళ్ళు. ఇక్కడ మంచి స్వభావం అయినా చెడు స్వభావం అయినా కారణం ఏంటంటే అజ్ఞానం వల్ల బద్ధ జీవులు అయినాము. మన పూర్వజన్మ వాసనల వల్ల కొంతమందికి మంచి స్వభావం వచ్చింది, కొంతమంది చెడు స్వభావం వచ్చింది. కానీ పరమాత్ముడు మాత్రం ఎప్పటికీ పతనం చెందడు, పరబ్రహ్మన్ మాత్రం ఎప్పుడు పతనం చెందడు, అతనికి కల్మషాలు ఏవి అతనికి అంటవు, అతను ఎప్పటికీ దివ్యుడుగానే ఉంటాడు. అంటే బ్రహ్మన్లు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి, ఒకటి ఆత్మ, రెండు పరమాత్మ. ఆత్మలో కొంతమందికి మంచి స్వభావం ఉంది, కొంతమందికి చెడు స్వభావం ఉంది. బట్ రెండింటికి కారణం అజ్ఞానం వల్లనే అతను ఆ స్వభావాల్లో ఇరుక్కున్నాడు. కానీ ముక్త జీవుడు మాత్రం జ్ఞానానికి వచ్చేసాడు, అజ్ఞానం నుంచి బయటికి వచ్చి తాను ఇంకా తనకు త్రిగుణాలు అతీతంగా వెళ్ళిపోయాడు. కానీ పరమాత్మ మాత్రం ఎప్పటికీ కూడా త్రిగుణాల ప్రభావంలో స్వభావాలు మారేది అసలు ఉండదు అనమాట. అందుకే అతను అసలు ఎప్పుడు కూడా పతనము చెందడు అతను. సో కఠోపనిషత్తులో ఆత్మ పరమాత్మ భిన్నమైన వారు అనే పాయింట్ చెప్పారు. అలాగే త్రైత్రీయ ఉపనిషత్తులో భగవంతుడు వివిధ శక్తుల్లో బ్రహ్మన్ని పోషిస్తాడు, అంటే ఆత్మని పోషిస్తాడు. ఆత్మ ఏదైతే బద్ధ జీవుడిగా ప్రస్తుతానికి జీవిస్తున్నాడో తనలో ఉండేటువంటి చైతన్యంలో మార్పులకి, ఆ, పంచకోశాలలో మార్పు కారణం కూడా భగవంతుడే అనే పాయింట్ చెప్తున్నాను అనమాట. సో ఓవరాల్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, ముఖ్యంగా ఈ శ్లోకంలో మనకు చెప్పడానికి పాయింట్ ఏంటంటే, బాబు, ఆత్మ పరమాత్మ ఎప్పుడు ఒకరి కాదు. ఎందుకంటే చాలా మంది ఏంటో తెలుసా, ఆత్మ గారిని ధ్యానంలో పెడితే ఒక రోజు మనమే పరమాత్మలు అయిపోతాము అనేటువంటి చర్చ చాలా మంది మధ్యలో ఉందన్నమాట. చాలా మంది దాన్ని నమ్ముతారు. దాన్ని ప్రస్తుతం నేను ఆత్మనే, కానీ ఏదో ఒక రోజు నేను ఆ, తపస్సులతో, ధ్యానాలతో, ఆసనాలతో నేను ఖచ్చితంగా ఒకరోజు నేను పరమాత్ముడిని అవుతాను. ప్రస్తుతానికి నేను
కొన్ని కారణాల వల్ల నేను ప్రస్తుతానికి ఈ పిస్తులు పడ్డాను, కానీ యాక్చువల్లీ నేను పరమాత్ముడిని అనే అనే భ్రమలో ఉన్నారనమాట. కానీ ఇక్కడ మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆత్మ పరమాత్మ ఎప్పుడు ఒకరు ఒకరు కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పటికీ ఇద్దరేనో. ఒక చెట్టు మీద రెండు రెండు పిట్టల్లాగా, రెండు చిలకల్లాగా, ఒకటేమో ఎప్పుడు కూడా ఏ ఫలాలో అని చెప్పి తీసుకొని తింటూ ఉంటుంది, ఫలాల కోసం తింటూ ఉంటుంది. కానీ ఒక పిట్ట మాత్రం ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది అనమాట. ఏమని? ఎప్పుడు ఆ పిట్ట నా వైపు తిరుగుతుందా అని. సో ఎవరైతే స్థిరంగా ఉండి గమనిస్తా ఉందో అతను పరమాత్ముడు. ఎవరైతే ఫలాల కోసం ఒక ఒక కొమ్మకి ఒక రెమ్మకి వెళ్తా ఉందో చిలక, అది వచ్చేసి ఆత్మ. సో లోపల పరమాత్ముడు ఎప్పుడు నిశ్చలంగా చూస్తాడు అనమాట. ఆత్మ మనము ఎప్పుడెప్పుడు ఆయన వైపు మనం తిరుగుతామా, ఆయన వైపు మనం ఆయన మన శరణాగతి తీసుకుంటామని చెప్పేసి ఎప్పుడు అది అంటే అర్థం ఏంటి ఇక్కడ? రెండు చిలకలు అయినప్పటికీ కూడా బట్ రెండు స్వభావాలు వేరు, రెండింటి పనితీరు వేరు, రెండింటి సామర్థ్యం వేరు, రెండింటి ఆలోచనలు వేరు. అట్లాగే ఈ ఈ ఈ చిలక ఎప్పుడు అవ్వదు. ఈ రెండు చిలకలు ఎప్పుడు కలిసిపోవు. అలాగే ఆత్మ పరమాత్మ ఎప్పుడు కలిసిపోవు అసలు. ఆ పరమాత్మ ఎప్పుడు ఆయన ఆయన యొక్క స్థితి స్థాయి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. కానీ బద్ధజీవుడు మాత్రం ఒకసారి మంచి స్థితికి వస్తాడు, ఇంకోసారి పతనం అవుతుంటాడు, మళ్ళీ మంచి స్థితికి వస్తాడు, మళ్ళీ పతనం అవుతుంటాడు అనమాట. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే కఠోపనిషత్తులో ఏం చెప్పబడింది అంటే అబ్బో ఆత్మ పరమాత్మ ఎప్పుడు భిన్నమైన వాళ్ళే ఆ, అని మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, అర్జునుడికి భగవద్గీత చెప్తున్నాడు. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్తున్నాడు అని అంటే కృష్ణుడి యొక్క స్థానం వేరు, అర్జునుడి స్థానం వేరు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు పతనం చెందడు అసలు. ఎందుకంటే ఆయన ఉన్నత స్థాయి ఎప్పుడు ఒకటే స్థితిలో ఉంటాడు, ఒకటే స్థాయిలో ఉంటాడు. అందుకే ఆయన ఏమంటాడు? అచ్యుత అంటారు అన్నమాట. ఆయన స్థానం ఎప్పుడు దిగజారబడదు. కానీ అర్జునుడు చూడండి, యుద్ధం రాకముందు ఒక స్థితిలో ఉన్నాడు, యుద్ధం రాగానే మళ్ళీ ఆ స్థితి పతనం అయ్యి తను శారీరక స్థితిలోకి వచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు అతనితో మాట్లాడంగానే మళ్ళీ అతను ఎక్కడికి వెళ్తాడు? మళ్ళీ తన ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు మళ్ళీ. సో ఉన్నత స్థితి నుంచి పతనం అయ్యాడు, మళ్ళీ భగవద్గీత వినంగానే మళ్ళీ తన ఉన్నత స్థితికి వెళ్ళిపోతాడు మళ్ళీ. అంటే బద్ధజీవుడు ఏం జరుగుతున్నాడు? స్థితిలో ఉంటాడు, మళ్ళీ పతనం అవ్వచ్చు, మళ్ళీ ఉన్నత స్థితికి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అంటే అతనిలో మార్పులు ఎప్పుడూ ఉంటాయి. కానీ పరమాత్మ లేదా కృష్ణుడు ఎప్పుడు ఒకటేగానే ఉంటాడు. అతను ఏ కాలం అయినా సరే, ఏ ప్రాంతం అయినా సరే, ఏ లోకం అయినా సరే ఆయన స్థితి ఎప్పుడు ఒకటిగా ఉంటుంది అనమాట. అంటే అర్థం ఏంటి? ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని. ఆత్మ లక్షణాలు పరమాత్మ లక్షణాలు బహుశా ఒకటిగా ఉండుండొచ్చు కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో, కానీ అన్ని అంశాల్లో కాదు. కాబట్టి ఆత్మ వేరు పరమాత్మ. ఇప్పుడు కానీ ఎవరైనా చెప్పారనుకోండి, అది ఆత్మ ఎప్పటికైనా పరమాత్మ అవ్వచ్చు అని అన్నాడు అనుకోండి, ఆత్మ ఎప్పుడైనా పరమాత్మ అవ్వచ్చు అంటే అంటే ఆత్మ పరమాత్మ స్థానం తీసుకోగలదు అని అనుకుంటే అప్పుడు పరమాత్మ ఎప్పుడైనా ఆత్మకు అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది కదా. అప్పుడు ఆత్మ పరమాత్మ అవ్వగలిగినప్పుడు అప్పుడు పరమాత్మ ఆత్మ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం అంటే భగవంతుడు చెప్తున్నాడు, బద్ధజీవుడు వింటున్నాడు అనేటువంటి ఈ అర్థం ఉండదు ఇంకా. ఎందుకంటే కృష్ణుడు కూడా ఎప్పుడైనా పతనం అవ్వచ్చు, అర్జునుడు ఎప్పుడైనా కృష్ణుడు అవ్వచ్చు. అంటే ఈ ఇద్దరు ఒకటైన ఒకరు అనుకుంటే, పరమాత్మ ఆత్మ ఒకరే గాని అనుకుంటే, అంటే ఆత్మ ఎప్పుడైనా పరమాత్మ అవ్వచ్చు, పరమాత్మ ఎప్పుడైనా కూడా ఆత్మ అయిపోవచ్చు అని కానీ మనం కానీ ఈ ఈ యొక్క స్టేట్మెంట్ కానీ వచ్చాము అనుకోండి, అప్పుడు భగవంతుడికి బ- ఆ జీవుడికి ఉన్న తేడా మనకి తెలియకపోతే అప్పుడు ఏ ఏ క్షణంలో అయినా సరే కృష్ణుడు కూడా మాయలో పడవచ్చు. అంతే కదా. పరమాత్మ ఎప్పుడైనా ఆత్మస్థితిలో పడిపోతున్నాడంటే అంటే పరమాత్ముడు మాయలో పడ్డాడు అని అంటే అప్పుడు పరమాత్మకి ఆత్మకి భిన్నత్వం లేకపోతే అప్పుడు భగవద్గీత యొక్క విలువ ఏంటి? అప్పుడు మనం ఇది పరమాత్ముడు భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడు అంటే ఎవరు? ఎప్పటికీ పతనం కాడు, ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాడు అనేటువంటి భావనలో కాబట్టి ఇప్పుడు మనం వింటున్నాం అన్ని. లేదబ్బా ఎప్పుడన్నా పరమాత్ముడు కూడా పతనం అవుతాడు బద్ధజీవుడు లాగే, ఆ బద్ధజీవుడు ఎప్పుడైనా సరే పరమాత్ముడు అవుతాడు అని ఇలాంటి ఒక లెక్కలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు
భగవంతుడి యొక్క స్థానం ఏంటి? భగవంతుడు భగవంతుడు కూడా మాయలో పడతాడు అంటే, భగవంతుడు కూడా పతనం అవుతాడు అని అంటే, అప్పుడు ఈ భగవద్గీతకి ఈ శాస్త్రాలకి విలువ లేదు. ఎందుకంటే బద్ధజీవుడి మాటలు ఎవడు వింటాడు అప్పుడు? బద్ధజీవుడి మాటలు ఎవడు విండు అప్పుడు? ఇప్పుడు మీరు ఒక స్థితిలో ఉండి మీరు చెప్పే మాట, వీడు ఎప్పుడైనా మాట తప్పుతాడు అనే మాట వచ్చిందనుకోండి, అప్పుడు మీ మాటకి విలువ ఎందుకుంటుంది? ఎలా ఉంటుంది? అలాగే భగవంతుడు ఈరోజు చెప్పిన మాట రేపు బద్ధజీవుడు అయిపోతాడు అనుకున్నప్పుడు, అప్పుడు అతనికి ఆ మాటకి విలువ ఏంటి? ఇంకా భగవంతుడికి అని చెప్పిన భగవద్గీతకి విలువ ఏంటి అప్పుడు? ఉండదు. అంటే ఇది కొంతమంది వాదన అన్నమాట. ఏమని? ఇద్దరు ఒకటేలే, అంతా ఒకటే, ఆత్మ ఎప్పటికైనా సరే ధ్యానంలో పరమాత్ముడు అయిపోవచ్చు, లేదా పరమాత్ముడి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మన గురించి ఏమంటారు? నేను ఒకప్పుడు పరమాత్ముడినే, కానీ నేను ప్రస్తుతానికి ఒక అనుభవం కోసం నేను ప్రస్తుతం బద్ధజీవుడిలాగా అయిపోయాను. ఒక అనుభవం కోసం ఈ బతుకు ప్రపంచం ఎలా ఉంటుందో ఒక అనుభవం కోసం నేను జీవుడిని అయ్యానంట. లేదా ఒకప్పుడు నాది పరమాత్మని అంట నేను. అంటే పరమాత్మ ఆత్మ అయిపోతే, లేదా ఆత్మ పరమాత్మ అయిపోతే, అప్పుడు ఎవరు ఉన్నత స్థానంలో చెప్పిన వ్యక్తికి ఉన్న మాటలు చెప్పిన దానికి అర్థం ఏంటి? దానికి ఉన్న విలువ ఏంటి అప్పుడు? కాబట్టి ఖచ్చితంగా పరమాత్మ ఎప్పటికీ బద్ధజీవుడిలాగా ఆత్మ కాలేదు. ఆత్మ ఎప్పుడు పరమాత్మ కాలేదు. బట్ ఇద్దరు భిన్నమైనటువంటి వ్యక్తులే. కానీ మాయావాదులు, నిరాకారవాదులు అంతా ఏం చేస్తారంటే, లేదు అంతా ఒకటేను, వీళ్ళు వేరు వేరుగా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏది? రెండో అధ్యాయంలో మనం. కానీ ఇక్కడ లోతుని చర్చ జరుగుతుంది. ఎందుకంటే క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞ ఎవరు? క్షేత్రజ్ఞలో ఇద్దరు ఉన్నారు, ఆత్మ, పరమాత్మ. మరి ఇద్దరు ఒకటే, ఇద్దరు క్షేత్రజ్ఞులు అయినప్పుడు మరి ఆ వాళ్ళ మధ్య ఏదైనా తేడా ఉందా అని అంటే, ఎస్, ఆత్మకు తేడా ఉంది. ఎందుకంటే ఆత్మ ఒక దేహానికి మాత్రమే అతను క్షేత్రజ్ఞుడు, కానీ పరమాత్మ అన్ని దేహాలకైనా క్షేత్రజ్ఞుడు. ఖచ్చితంగా వాళ్ళ మధ్య భిన్నత్వం ఉంది అని చూడండి, శాస్త్రాలే చెప్తున్నాయని మనకు ఒక ఆధారం, మనకు ఒక ప్రూఫ్ సాక్ష్యం ఇస్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి, ఈ రోజు నేను ఆత్మ అయినా సరే, ఒక రోజు నేను ఖచ్చితంగా నేను పరమాత్మను అవుతాను, నేను ధ్యానంలోకి వెళ్ళి అని అన్నాడు అనుకోండి, అతను ఫాలో అయ్యే సిద్ధాంతం చాలా తప్పు అనమాట. అది సరైనటువంటి ఆధారం లేకుండా తనకు తానుగానే ఈ విధంగా తాను ఆ, దాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు, దాన్ని నమ్ముతున్నాడు అన్నది. సో అది తప్పది. ఇప్పుడు చూడండి, భగవంతుడిలోనే వివిధ శక్తులు ఉన్నాయి. ఆ, లేదా భగవంతుడి వివిధ శక్తుల్లో, ఓకేనా, ఎలా క్షేత్రాన్ని ఎట్లా పాలిస్తాడు? భగవంతుడు ఆత్మని, అలాగే ప్ర- క్షేత్రాన్ని, అంటే ఒక క్షేత్రుడు ఎవరు? ఆత్మ. ఇంకో క్షేత్ర ఎవరు? దేహం. రెండింటిని ఎలా పోషిస్తాడు, ఎలా మెయింటైన్ చేస్తాడో చూడండి ఇక్కడ. ఎలా మెయింటైన్ అంటే, ఇక్కడ మనకి ఏమంటారంటే పంచకోశాలు అంటాం అన్నమాట. పంచకోశాలు అంటాం. అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, విజ్ఞానమయ, ఆనందమయ. సో అన్నమయ కోశం అంటే వీళ్ళు కేవలం ఆహారమే జీవిత పరమావధిగా జీవిస్తారు అనమాట. ఆహారం అంటే అన్నం. అన్నం అంటే అదే అన్నమయ అంటే కేవలం వీళ్ళకి ఏం కావాలా? ఆహారం ఆహారాన్ని బేస్ చేసుకొని వాళ్ళ జీవితాలంతా గడుపుతుంటారు అంతే. అన్నం కోసం వాళ్ళు జీవిస్తారు. ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, జస్ట్ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు ఆ స్థితిలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు అనుకోండి. మనం వాళ్ళు వాళ్ళ 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 జీవన విధానం ఎలా ఉంటుంది ఆ నెలల్లో అంటే, వాళ్ళకి ఆకలేస్తేనే ఏడుస్తారు. మళ్ళీ మన పాలు నింపేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ నిద్రపోతారు అంతే. వాళ్ళు మళ్ళీ నిద్రపోతారు. సో వాళ్ళకి ఏం కావాలి ఆ టైంలో? ఆహారం తప్ప ఇంకేం వద్దు వాళ్ళకి. వాళ్ళకి ఆహారం తప్ప వాళ్ళకి ఇంకేమీ వద్దు. అంటే వాళ్ళ జీవనం అంతా కూడా కేవలం వాళ్ళు అన్నం మీదే ఆధారపడింది అంతే. అంటే ఆహారం మీద తప్ప. మీరు ఈ సమాజంలో చూసారనుకోండి, 95% అంతా కూడా అందరూ ఇప్పుడు ఎందుకు పరిగిస్తున్నారు అంతా కూడా? ఎందుకు జీవిస్తున్నారు అంతా అంటే సంపాదించి తినడానికి మాత్రమే తప్ప ఇంకా అంతకు మించి వాళ్ళకి ఇంకేం తెలీదు.
ఉదయం పనికి వెళ్ళామా, బాగా కష్టపడ్డామా, రాత్రి వచ్చామా, తినేసామా, పడుకొని నిద్రపోయామా, అంటే ఎందుకు మనం పని చేస్తున్నాం అంటే తినడానికి మాత్రమే పని చేస్తున్నాం, లేదా ఇంద్రియాలు తృప్తిపరచడం కోసం మాత్రమే పని చేస్తున్నాం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అన్నమయ స్థితిలో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ వచ్చేది ప్రాణమయ. ప్రాణమయ అంటే వీళ్ళ స్టేజ్ ఇంకొంచెం హయ్యర్ స్టేజ్ అన్నమాట. కొంచెం అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే కేవలం మనం అన్నమే కాదు కదా మన జీవితము, అన్నమే కాదు కదా మన, అన్నం కోసమే కదా మనం జీవించాల్సింది. ఇక్- దీంట్లో ఇంకా చాలా ప్రాణ లక్షణాలు ఉన్నాయి. ఆ ప్రాణం ఉంది కాబట్టే ఆ ప్రాణం ఉంది కాబట్టే ఈ శరీరం అంతా నడుస్తా ఉంది. ఆ ప్రాణం పోతే ఈ శరీరానికి ఏముంది విలువ అసలు? అంటే అన్నమయ్యని దాటి వీళ్ళు ఇంకొంచెం లోతుగా ఆలోచించగలుగుతున్నారు అనమాట వీళ్ళు. అన్నమయ్యని దాటి అంటే కేవలం అన్నం కోసం మనం బతకూడదు రావు. మనలో ప్రాణాన్ని ఆ మనలో ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తి ఆ ప్రాణశక్తితో మనం ఎన్నో పనులు చేస్తున్నాం మనము అనేటువంటి ఆ యొక్క ఆలోచన, ఎదిగినటువంటి మనస్తత్వం, ఎదిగినటువంటి ఒక ఆలోచన అన్నమాట అది. అన్నమయ స్థితిలో ఉన్నవాడు అన్నమయ్య అంటే కేవలం డబ్బు సంపాదించేది, జీవించేదంతా కూడా కేవలం ఇంద్రియాలు కోసం తప్ప ఇంకేం లేదు. నెక్స్ట్ కానీ ప్రాణమయ అనేవాళ్ళు మనకి ఉండేది కేవలం తినడానికి కాదు ఇది, ఇంకా మనం చాలా పనులు చేసుకోవచ్చు, చాలా విషయాలు మనం చర్చించుకోవచ్చు, ఇంకా చాలా మందికి మనం సహాయపడవచ్చు అనే పాయింట్లోకి వెళ్తారు అన్నమాట. అంటే దాంట్లో ప్రాణ లేదా జీవ లక్షణాలు, జీవించి ఉన్నామంటే ఏదో ఒకటి చేయాలి కదా మనం అనే పాయింట్లోకి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేది జ్ఞానమయ. జ్ఞానమయ అంటే వీళ్ళల్లో ఇంకొంచెం ఆలోచన శక్తి, ఏంటది, ఫీలింగ్స్, విల్లింగ్, థింకింగ్. ఫీలింగ్ అంటే ఒకరి కోసం బాధపడడం, ఒకరి ఏదైనా జరిగితే తట్టుకోలేకపోవడం, ఏదైనా సరే మనం సాధించి తీరాలని చెప్పేసి ఒక పట్టుదల, ఏదో ఒకటి మనం ప్రారంభించాలి మనం అనేటువంటి ఒక 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 దృక్పథం ఇదన్నమాట. అంటే వాళ్ళలో ఆలోచనలు, వాళ్ళలో భావగలడం, దేనికైనా సిద్ధంగా ఉండడం, ఇది ఇంకొంచెం ఎదిగినటువంటి ఒక తత్వం అన్నమాట ఇది. దీన్ని ఏమంటారు? జ్ఞానమయ. సో తర్వాత వచ్చేది విజ్ఞానమయ. విజ్ఞానమయ అంటే ఏంటి అని అంటే ఇది బుద్ధి లెవెల్లో ఆలోచన చేస్తారు అనమాట. నేను ఎవరిని, ఎందుకు ఇక్కడికి వచ్చాను, నేను చచ్చిపోతే ఏమవుతుంది, నేను ఇక్కడ ఉన్నాను, ఏం చేయడానికి ఇక్కడ ఉన్నాను అని ఇంకొంచెం ఆ, ఉన్నత స్థాయిలో ఆలోచించేటువంటి తత్వం అనమాట ఇది. దీన్ని ఏమంటారంటే విజ్ఞానమయ. ఇది బుద్ధి లెవెల్లో జరుగుతుంది అనమాట ఇది. జ్ఞానమయ అనేది మనసు లెవెల్లో జరుగుతుంది, విజ్ఞానమయ అనేది బుద్ధి లెవెల్లో జరుగుతుంది. అండ్ ఇంకా ఇంకా హైయెస్ట్ స్టేజ్ ఏంటంటే ఆనందమయ. అంటే అతను ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి, అతను కంప్లీట్ గా నేను ఆత్మని అని తెలుసుకున్న వ్యక్తి అన్నమాట. అది అత్యంత ఆనందకర స్థితి అనమాట అది. అంటే ప్రతి భగవంతుడి వివిధ శక్తులు క్షేత్రజ్ఞంలోకి ప్రవేశించినప్పుడు కొంతమంది వాళ్ళ స్వభావం నుండి కొంతమంది అన్నమయ స్థితిలో ఉన్నారు, కొంతమంది ప్రాణమయ స్థితిలో ఉన్నారు, జ్ఞానమయ స్థితి, విజ్ఞానమయ స్థితి, ఆనందమయ స్థితి. అంటే ఈ సాక్షాత్కార ప్రయాణంలో కొంతమంది ఏమో ఇంకా శరీర స్థితిలోనే ఉన్నారు, కొంతమంది మనలో జీవ లక్షణాలు, ప్రాణ లక్షణాలు ఉన్న స్థితిలో ఉన్నారు, కొంతమంది మనసు స్థితిలో ఉన్నారు, కొంతమంది బుద్ధి స్థితిలో ఉన్నారు, ఇంకొంతమంది ఆత్మస్థితిలో ఉన్నారు. మొత్తానికి ఈ సాక్షాత్కార ప్రయాణంలో వివిధ దశల్లో ఉన్నారన్నమాట వీళ్ళంతా కూడా. ఆ వాళ్ళకి ఆ శక్తినిచ్చేది కూడా భగవంతుడే మళ్ళీ.
వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి భగవంతుడు వాళ్ళకి ఆ శక్తులు వాళ్ళతో నింపుతుంటాడు వాళ్ళు. వీటిలో అన్నమయ్య, ప్రాణమయ్య, జ్ఞానమయ్య వీళ్ళ వరకు ఎవరు అని అంటే ఖచ్చితంగా అక్కడ క్షేత్ర ప్రమేయం ఉంది. అంటే క్షేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్షేత్రంలో స్థితిని మనల్ని ఉన్నతంగా మనం కొంచెం బాధ్యత తీసుకోవాలన్నమాట. అంటే దీనికి కొన్ని నియమాలు ఇవ్వాలి మనం. దీన్ని మనం పాటించుకోవాలి. దీన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అన్నమయ, ప్రాణమయ, జ్ఞాన స్థితిలో క్షేత్ర ప్రమేయం ఉంటుంది. ఎక్కడో దగ్గర మనం దీన్ని కూడా కొంచెం మనం గమనించుకోవాలి. క్షేత్రాన్ని కూడా దీని ప్రమేయంతో ఆ, దీని ప్రభావంతో ఈ స్థితిగతులు వస్తుంటాయి. కానీ విజ్ఞానమయ ఆనంద స్థితికి మాత్రం అసలు క్షేత్రంతో ప్రమేయమే లేదు అసలు. అక్కడ కేవలం దేవదేవుడి యొక్క అనుగ్రహంతో జీవుడు ఆ స్థితికి చేరుకుంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనం కూడా అంతే. ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం వెళ్ళే క్రమంలో మొదట్లో శరీరం గురించి ఆలోచించాము. ఆ తర్వాత శరీరం గురించి ఆలోచించడం తగ్గించాము. ఆ తర్వాత శరీరం గురించి పట్టించుకోవడమే మానేస్తాము. ఆ తర్వాత కేవలం ఆత్మ సాక్షాత్కారం కోసం కావాల్సిన మాత్రమే మనము అందిస్తూ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. మొదట్లో ఎస్, దేహం సంబంధించినవన్నీ కూడా మనం కొంత జాగ్రత్త తీసుకోవాలి. కాకపోతే ఫస్ట్ 3 స్టేజెస్ మాత్రం అది క్షేత్ర ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. బట్ లాస్ట్ 2 స్టేజెస్ మాత్రం భగవుడి యొక్క అనుగ్రహం వలన ఆ స్థితిని చేరుకుంటాడు. ఎవరైతే ఆనందమయ స్థితికి చేరుకున్నవాడో అతను పరిపూర్ణుడు అవుతాడు. ఎస్, ఆనంద స్థితిలో ఉన్నవాడికి ఏంటంటే ఇంకా అతన్ని ఏమాత్రం ఇంక క్షేత్రం ఇబ్బంది పెట్టదు. క్షేత్రం అతన్ని ఇబ్బంది పెట్టదు. అంటే అతను క్షేత్రం అనే పాయింట్ అతనికి తెలియదు అతను. ఎందుకంటే దాన్ని ఎప్పుడో దాన్ని దాటేసి వెళ్ళిపోయాడు అతను. మనం అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళకి ముసలోళ్ళనే వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళ దేహంలో అది ముసలితనం ఉంది, వాళ్ళకి ఆకలి వేయడం కానీ శరీర సంబంధించిన ఏవి కూడా వాళ్ళని అసలు ఆ ఫీలింగ్సే వాళ్ళకు ఉండవు అసలు అనమాట వాళ్ళ. సో ఇవన్నీ కూడా క్రమంగా చెప్పబడ్డాయి అన్నమాట వేదాంత సూత్రాల్లో 2.3.2లో. క్షేత్రము, జీవుడు, పరమాత్ముడు వీళ్ళందరి గురించి క్రమంగా తెలపబడింది అనమాట. అంటే క్షేత్రం వేరు, జీవుడు వేరు, పరమాత్ముడు వేరు. ఈ మూడు క్రమంగా తెలపబడ్డాయి అన్నమాట వేదాంత సూత్రాల్లో. ఇప్పుడు మనం 6-7 శ్లోకాల్లోకి వెళ్తాము. ఈ 6-7 శ్లోకాలు మాత్రం క్షేత్రం యొక్క స్వభావం గురించి మాట్లాడబోతుంది. క్షేత్రం యొక్క అసలైన అంశాలు లోపల ఏమున్నాయి అసలు, క్షేత్రం ఏమున్నాయి, వాటిల్లో భౌతిక పదార్థాలు ఏంటి, ఆ భౌతిక పదార్థాలు సూక్ష్మమైనవా, జ- ఆ, స్థూలమైనవా, ఇవి మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సూక్ష్మం, స్థూలం. ఇప్పుడు దాకా మనం ఎట్లా చూస్తున్నాం అంటే ఒక వ్యక్తిని ఫస్ట్ వీడు వీ- ఇతను ఒక మాంసపు ముద్ద అన్నట్టుగా చూస్తున్నాం ఫస్ట్ లో. మనం ఫస్ట్ మనం ఎట్లా చూస్తాం, శరీరాలుగా చూస్తాం మనం. దాని తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్ళాం, అరే ఈ శరీరం కాదు మనము, నేను ఆత్మని అనే పాయింట్ తెలుసుకున్నాం నెక్స్ట్ లెవెల్లో. ఆ తర్వాత మనకు తెలిసింది ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటాడు అని తెలిసింది. ఏది, ఈ మొత్తం ఈ సిస్టమ్ లో, మన మన సిస్టమ్ లో. కానీ మొదట్లో అంతా ఒక గాడిని కట్టేశాం కదా మనం. శరీరంలో శరీరమే అనుకున్నామే తప్ప దాన్ని దాటి ఓ ఆత్మ ఒకటి ఉంటుందా, పరమాత్మ ఒకటి ఉంటాడా అనే పాయింట్ ఇంతకుముందు మనకు లేదు కదా. తర్వాత తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా మనం శరీరం శరీరం అంటున్నాము కానీ ఆ శరీరంలో అసలు ఏమేమి అంశాలు ఉన్నాయి అసలు ఇంకొంచెం లోతుగా వెళ్ళి స్కాన్ చేసుకోబోతాం అనమాట ఇప్పుడు. ఆ శరీరంలో ఏమేమి అంశాలు ఉన్నాయి దాని గురించి ఇప్పుడు కృష్ణుడు వాటి గుణాలు ఏంటి అవి ఇప్పుడు చెప్తారు అనమాట కృష్ణుడు మనకి. ఎందుకనంటే ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకనంటే ఆధ్యాత్మిక జీవితం జీవించే వాడికి ఓకేనా, అతను దేన్నైతే డీల్ చేయబోతాడో, ఏ అంశాలైతే ఎప్పుడు తను నిత్యం తాను ఆ వాతావరణంలో ఉంటాడో, ఆ వాతావరణం గురించి పూర్తి తను తెలిసి పెట్టుకొని దేన్ని ఎట్లా తాను ఆ, వచ్చే దేన్ని ఎట్లా అతను డీల్ చేయాలో దాని తగినట్టుగా అతను డీల్ చేయడానికి అవసరం పరిష్కారాలు కావాలి అతనికి. మీకు మొదట చెప్పాను కదా, ఆ, మొన్న ఒక ఉదాహరణ ఇచ్చాను. మనం ఒక రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ద్రవాలు ఉన్నాయి.
ఆ ద్రవాలన్నీ కూడా వివిధ ద్రవాలు ఉండొచ్చు. ఓకే, కానీ అన్నిటి స్వభావం ఒకటి కాదు. ఓకే, వాటికి వివిధ స్వభావాలు ఉంటాయి. అలాగే నేను జస్ట్ శరీరం అనగానే అన్ని లోపల ఉన్న అంశాలు ఒకేలాగా పనిచేయవన్నమాట. ఆ అంశాలన్నీ వివిధ రకాలుగా పనిచేస్తాయి. ఆ వివిధ రకాలుగా పనిచేసే దాన్ని బట్టి మనము దేంతో ఎట్లా డీల్ చేయాలి మనం తెలిసి పెట్టుకోవాలి. ఇంకా మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నట్టుగా నీళ్ళైతే ఉడత తుడి చేసుకోవచ్చు. మన పెట్రోల్ అయితే సారీ, మనం పెట్టేది పెయింట్ లో అయితే టెర్పలిన్ తో మనం కడిగేసుకోవచ్చు. కానీ నేను పెయింట్ లో పెట్టి వాటర్ తో నేను గుడ్డతో నేను తుడుచుకోలేను. అంటే అన్ని ద్రవాలైనప్పుడు కూడా ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క స్వభావం ఉంది. ఒక్కొక్క స్వభావానికి పరిష్కారం ఒక్కో విధంగా ఉంటుంది. నేను అన్నిటికీ ఒకే పరిష్కారం ఇవ్వలేను ఇక్కడ. కాబట్టి నేను తెలిసి పెట్టుకోవాలి దేన్ని ఎట్లా నేను పరిష్కరించుకోవాలి, ఎట్లా నేను అధిగమించాలి అంటే నేను ఏ విధంగా వాటిని నేను చూడాలి, అర్థం చేసుకోవాలని నేను చూసుకోవాలి ఇప్పుడు. ఓకే, అది ఇక్కడ పాయింట్ అన్నమాట. అలాగే ఊరికి వీళ్ళకి శరీరం ఉంది అంటే కుదరదు. ఆ శరీరంలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు సూక్ష్మమైనవి, ఏ అంశాలు స్థూలమైనవి అది నేను తెలిసి పెట్టుకుంటే దేన్ని ఎట్లా వాటితో నేను వ్యవహరించాలో అట్లా వ్యవహరించి నేను ఈ శరీరం నుంచి బయటపడడానికి నేను ఉపయోగించుకుంటాను. మొత్తం 24 అంశాలు ఉన్నాయండి ఈ శరీరంలో. మొత్తం 24 అంశాలు ఉన్నాయండి ఈ శరీరంలో. ఏంటనేది ఇప్పుడు మనకి 6-7 శ్లోకాల్లో కృష్ణుడు చెప్తున్నాడు. మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచేంద్రియ గోచరః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగతశ్చేతనధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సావికారం ఉదాహృతం. ఏవేవి అంశాలు ఉంటాయో ఈ క్షేత్రంలో దాని గురించి ఫస్ట్ వివరించాలి. 24 అంశాలు ఉంటాయంట. అవి చూద్దాం ఇప్పుడు అవి ఏంటనే. సో ఇదే భావంలోకి వెళ్తే పంచమహాభూతాలు, మిథ్యాహంకారం, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియాలు, మనసు, 5 ఇంద్రియార్థాలు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణము, నిశ్చయము అనేవన్నీ సంగ్రహంగా క్షేత్రముగాను దాని అంతఃప్రక్రియలుగాను భావించబడతాయి. ఇప్పుడు మనం ఒకటి మనం చూస్తాం అనమాట. పంచమహాభూతాలు ఏంటి, మిథ్యాహంకారం ఏంటి, బుద్ధి ఏంటి, దశేంద్రియాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తాం. సో ఇది 24 అంశాలు. 5 పంచమహాభూతాలు అంటే భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. 5 జ్ఞానేంద్రియాలు అని అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. 5 కర్మేంద్రియాలు అని అంటే కాళ్ళు, చేతులు, గొంతు, మలద్వారాలు, జనాంగాలు. 5 ఇంద్రియార్థాలు అంటే వాసన, రుచి, రూపము, స్పర్శ, ధ్వని. తర్వాత ఈ మొత్తం కలిపి 20 అయినాయి. తర్వాత మనసు, బుద్ధి, అహంకారం 23. తర్వాత మహతత్వ లేదా ప్రధాన్ 24. సో మొత్తం కలిపితే 24 అంశాలు. ఈ మొత్తం దీన్నే క్షేత్రం అంటారు. మన ఊరికి శరీరం అనేసాం కదా, లేదా అది క్షేత్రం. ఆ క్షేత్రంలో 24 అంశాలు ఉన్నాయి. 24 అంశాల్లో 20 అంశాలు 20 అంశాలు అది పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియార్థాలు ఇవన్నీ స్థూలానికి సంబంధించిన స్థూల వ్యవహారం ఉందానికి. అంటే మనకు కనబడతాయి. మనం ఏదో ఒక రూపంలో మనం చూడొచ్చు. మనం ఆ స్పర్శ మనకి కలుగుతుంది. ఇది 20 అంశాలు. కానీ మనసు, బుద్ధి, అహంకారం, మహతత్వం చూసారా, ఈ 4 సూక్ష్మ అంశాలు అన్నమాట. అప్పుడు స్థూల అంశాల నుంచి మనం ఎట్లా బయటపడాలో దానికి ఒక మార్గం ఉంటుంది. సూక్ష్మ అంశాల నుంచి మనం ఎట్లా బయటపడాలో ఇంకో మార్గం ఉంటుంది. ఇవన్నిటి నేను ఒక గాడికి నేను కట్టేయలేను. దేనికి తగినట్టుగా దానికి పరిష్కారం వెతకాల్సిందే. వాటిని ఎదుర్కోవాల్సిందే నేను. అందువల్ల భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడంటే, అయ్యా బాబు ఈ క్షేత్రంలో నువ్వు మనకి ఆ శరీరం అంటే పంచమహాభూతాలే అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అనుకున్న మనం
ఇప్పుడు కృష్ణుడు లోతైన జ్ఞానం ఇస్తున్నాడు అనమాట క్షేత్రం గురించి. ఈ 24 అంశాలు ఉన్నాయి. 24 అంశాలు నిన్ను ప్రభావితం చేస్తున్నాయి నిన్ను. ఈ మనసు అనేది గత జన్మల వాసనలతో, సంస్కారాలతో, ఆ, పైగా త్రిగుణాల ప్రభావంతో ఎప్పుడు ఉంటుంది మనసు, బుద్ధి. సో గత జన్మ అనుభవాలు, బుద్ధిలో అహంకారం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. నేను, నాది, నా వాళ్ళు అనే పూర్తిగా ఆ స్థితిలో నేను దీంట్లో నిమగ్నం అయిపోయాను. మహతత్వ లేదా ప్రధాన్, ఇది అసలు పూర్తిగా భౌతిక పదార్థానికే ఇది మూలం. మనం భాగవతం చెప్పుకున్నాం. భగవంతుడు తన యొక్క దృష్టి ఎప్పుడైతే ప్రధానం మీద కేంద్రీకరిస్తాడో ఆ ప్రధానం మహతత్వం అవుతుంది. ఆ మహతత్వ అహంకారం అవుతుంది. అహంకారం నుంచి త్రిగుణాలు బయటికి రావడం, ముఖ్యంగా తమో గుణంలో నుంచి సమస్త ఈ మనసు, బుద్ధి, ఆ తర్వాత ఇంద్రియాలన్నీ కూడా ఒక ప్యాటర్న్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 2వ స్కందం 3వ స్కందం భాగవతం. అంటే కృష్ణుడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, బాబు ఈ క్షేత్రం అనేది నువ్వు అనుకుంటే సింపుల్ కాదు బయటపడడం అనేది. ఇది ఇక్కడ ఒక్కొక్క అంశం ఒక్కొక్కలాగా మనం దాన్ని తీసుకొని దాని నుంచి మనం బయటపడడానికి మనం ప్రయత్నించాలి అంటాడు అనమాట. అదే దాని గురించి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాటిని కొంచెం వివరణాత్మకంగా చెప్పుకున్నాం మనం. క్షేత్ర స్వభావ వివరణ ఈ శ్లోకంలో ఇవ్వబడింది. క్షేత్ర స్వభావం యొక్క వివరణ ఇవ్వబడింది ఈ శ్లోకంలో. మహాభూతాన్ని అంటే ఏంటి? పంచమహాభూతాలు. అహంకార మహాభూతాలకి కారణం. ఈ మహాభూతాలు ఎక్కడి నుంచి ఏర్పడినాయి? అహంకారం నుంచి ఏర్పడినాయి. ఈ అహంకారం ఎక్కడి నుంచి ఏర్పడింది? మహతత్వం నుంచి ఏర్పడింది. అలాగే అవ్యక్త ప్రకృతి ఎక్కడి నుంచి మారుతుంది? మహాతత్వమే దానికి కూడా మూలం. ఎందుకంటే అన్ని మహాతత్వం నుంచే అన్ని విస్తరించాయి అన్నమాట. అలాగే ఆ తర్వాత వచ్చినవి దశేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, అది కర్మేంద్రియాలు. ఏక అంటే మనసు ఒకటి ఉంది. 5 ఇంద్రియ గోచర అంటే ఇంద్రియార్థాలు, వాసన, ధ్వని, రుచి, రూపం, స్పర్శ. ఇప్పుడు ఈ కృష్ణుడే ఇంకొంచెం ఒక లెవెల్ పైకి వెళ్తున్నాడు అన్నమాట. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, బాబు ఈ శరీరం కేవలం అవి జడ పదార్థాలు కాదు. జడ పదార్థాల్లో జడ పదార్థాలు అని అనుకుంటే తప్పు. ఇవి కొన్ని లక్షణాలని బయటికి కనబరుస్తాయి. వీటిలోంచి కొన్ని లక్షణాలు బయటికి మనకి చూపిస్తాయి. వీటి నుంచి బయటకు వస్తాయి కొన్ని లక్షణాలు. ఏంటది? కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖం. అంటే ఈ భావాలు కూడా ఏవైతే మనకి ఇప్పుడు వస్తున్నాయో ఇవన్నీ ఆత్మ నుంచి రావట్లే యాక్చువల్ గా. ఇవన్నీ కూడా ఈ పంచమహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియార్థాలు యొక్క సమ్మేళనంతో ఎప్పుడైతే అవి మనసుతో ఇంటరాక్ట్ అవుతాయో, బుద్ధితో అహంకారంతో ఇంటరాక్ట్ అవుతాయో తెలియకుండా ఇగో ఈ ఫీలింగ్స్ కూడా ఏర్పడేది ఆత్మ కాదు. ఇవన్నీ కూడా శరీరం లెవెల్లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అయితే ఆ శరీరంలో కొన్ని సూక్ష్మ సూక్ష్మ స్థాయిలో జరుగుతున్నాయి, కొన్ని స్థూల స్థాయిలో జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కానీ అహంకారంతో సమ్మేళనం అయ్యాయి అనుకోండి, అహంకారం నుంచి కొన్ని ఫీలింగ్స్ వస్తాయి బయటికి. కానీ ఆ ఫీలింగ్స్ అన్ని క్షేత్రానికి సంబంధించినటివే, అవన్నీ ఆత్మకు సంబంధించినటివి కాదు. కానీ ఆత్మ అహంకార ప్రభావం మీద ఉంది కాబట్టి, కానీ ఆత్మ ఫీల్ అవుతా ఉంటుంది. నాకు దుఃఖం వచ్చేసింది, నాకు ఆనందం వచ్చింది, నేను ఇప్పుడు బాధపడుతున్నాను, నేను ఇప్పుడు నేను ఇప్పుడు విసిగించుకుంటున్నాను. ఈ ఎమోషన్స్ అన్నీ కూడా క్షేత్ర లెవెల్లో జరుగుతున్నాయి అన్ని కూడా. కాకపోతే అది కొన్ని సూక్ష్మ లెవెల్ జరుగుతాయి, కొన్ని స్థూల జరుగుతాయి. ఉదాహరణకి ఇప్పుడు కోరిక, ద్వేష, సుఖము, దుఃఖము, ఓకే, ఇవన్నీ కూడా అహంకారంలో జరుగుతున్నాయి ప్రస్తుతానికి. ఇవన్నీ ఆత్మ ఫీలింగ్స్ కాదు అవి. ఇవన్నీ అహంకారం లెవెల్లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అహంకారంతో ఉండే వేరే వేరే రియాక్షన్స్ అన్నమాట. అహంకారం నుంచి వచ్చే రియాక్షన్స్ ఇవన్నీ. మిగతావన్నీ అహంకారంతో కలిసినప్పుడు ఏంటది? మనసు, బుద్ధి, ఇవన్నీ రకరకాల యొక్క ఆ, సమ్మేళనాల్లో ఇవి వస్తున్నాయి అనమాట. అందుకే ఇక్కడ చూడ సంగత. సంగాత అంటే 24 అంశాల నుండి శరీర ఆవిర్భావం. ఒకవైపు ఏమో
సూక్ష్మ సూక్ష్మ అంశాలు ఉన్నాయి, స్థూల అంశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి. మన దాంట్లో నుంచే ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి. అహంకారం లెవెల్ నుంచి అవి జనరేట్ అవుతా ఉన్నాయి. ఆత్మకి, శరీరంలో జరిగే ఈ ఫీలింగ్స్ కి ఆత్మకి అసలు సంబంధం లేదు. కానీ కానీ ఆత్మ ఫీల్ అయిపోతూ ఉంటది అనమాట. నా వల్లే నేనే ఏం జరుగుతున్నా, నాకే దుఃఖం అంత వస్తుంది, నేనే ఆనందంగా నేనే హాయిగా ఉన్నానని ఫీలింగ్స్ అన్ని ఆత్మలో జరుగుతూ ఉంది. ఆ ఆత్మలో జరగట్లే ఇవి. కానీ అహంకారం జరిగేటివన్నీ కూడా ఆత్మ ఫీల్ అవుతా ఉన్నాయి. అయ్యో నాకు జరుగుతున్నాయి ఇవన్నీ, అయ్యో నేను ఇప్పుడు బాధపడుతున్నాను, నాకు ఈ కష్టాలు వచ్చేసాయి, నేను ఇంత కష్టాలు ఇప్పుడు పడకూడదు. ఈ ఎమోషన్స్ అన్ని వచ్చేది అహంకారాలలో వస్తున్నాయి. కానీ ఆత్మ అలా ఫీల్ అవుతా ఉంది. జస్ట్ సింపుల్ గా ఎలాగంటే, మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టుగా, మన సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత 10, 15, 20 నిమిషాల్లో మనం ఆ సినిమా స్క్రీన్ లో మనం పోతూ ఉంటే ఆ స్టోరీలోకి మనకే తెలియకుండా మన స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయేసి దాంట్లో వచ్చే అనేక ఎమోషన్స్ అన్నిటిని మనం కుర్చీలో కూర్చున్న మనము మన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. మన కళ్ళలోంచి ఆనందం కనిపిస్తా ఉంది. మన లోపల లోపల అనేక రియాక్షన్స్ జరుగుతున్నాయి లోపల, స్క్రీన్ మీద జరిగే ఎమోషన్స్ కి. ఈ మనకి ఏమైనా సంబంధం ఉంది యాక్చువల్ గా ఆ స్క్రీన్ మీద సినిమాలు చూసేది వాటికి మనకి ఏమైనా సంబంధం ఉంది? మనం ఏదో మన కుటుంబ సమేతంగా సినిమాకి వచ్చాము. నేను ఒక ఇంజనీర్ అయి ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు. మన 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 అడ్రస్ వేరు, మన ఉనికి వేరు, ఇదంతా వేరు మంది. కానీ సినిమాలోకి ఎంటర్ అవ్వంగానే అవన్నీ మర్చిపోయేసి సినిమాలో క్యారెక్టర్స్ ఎట్లా ఏడిస్తే మనం అట్లా ఏడుస్తున్నాం. అవి ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటున్నాం. కానీ యాక్చువల్లీ నాకు ఏమైనా సంబంధం ఉందా? డైరెక్ట్ గా సంబంధం లేదు. కానీ చూడండి, మనలో ఉన్న మనసు, మన అహంకారం, కొంచెం బుద్ధి, ఇది సినిమాల్లోకి ప్రవేశించేసినాయి. మనం ఏడున్నా కూడా, ఇది సీట్లో కూర్చో ఉన్నా కూడా దాంట్లో ప్రవేశించేసి అక్కడ మనం ఏడ్చుకుంటూ కూర్చొని నిజంగా మనకి ఏదైనా, మరి అక్కడ హీరో వాళ్ళ నాన్న చనిపోతే నిజంగా మా నాన్న చనిపోయినట్టుగా, ఏదో వాళ్ళ అమ్మ చనిపోతే ఏదో మా అమ్మ చనిపోయినట్టుగా మనం ఫీల్ అవుతున్నాం అంటే అర్థం చేసుకోండి, ఇది యాక్చువల్ గా నా ఫీలింగ్స్ కాదు. సినిమాలో ఉండే అనేక అంశాలు వాటి ప్రభావం నా మీద పడింది. వాస్తవానికి నాకు ఆ సినిమా జరిగే సంఘటనలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా నేను ఏడుస్తున్నాను, సుఖపడుతున్నాను, ఆనందంగా ఉన్నాను, భయపడుతున్నాను, వివిధ ఎమోషన్స్ నేను తీసుకువస్తున్నాను నేను. అలాగే ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఆత్మకి ఈ ఎమోషన్స్ తో సంబంధం లేదు. కానీ అహంకార ప్రభావం వలన ఆత్మ ఆ ఎమోషన్స్ ని ఫీల్ అవుతా ఉంది. కానీ ఆత్మకు దానికి ఎటువంటి సంబంధం లేదు. అప్పుడు మనకి ఒక క్వశ్చన్ రావచ్చు మనకి, ఏంటది? అప్పుడు ఆత్మ యొక్క అసలైన ఫీలింగ్స్ ఏంటి? అప్పుడు అసలైన ఆత్మకి అసలు సుఖం ఉండదా? వాటికి ఆనందం ఉండదా? మరి ఆ ఎమోషన్స్ కి, అహంకారంలో వచ్చే ఎమోషన్స్ కి తేడా ఏంటి అప్పుడు? అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే, మోహంతో మోహంతో నేను, నాది, నా వాళ్ళు అనేటువంటి స్వభావంతో మనకు వచ్చేటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా అహంకార ఎమోషన్స్ అన్ని. అది కాకుండా భక్తుడికి ఏదైనా జరిగితే, భగవంతుడికి ఏదైనా జరిగితే, భగవంతు లీలలో జరిగేటువంటి ఎమోషన్స్ చూసారా, అవి ఆత్మ ఎమోషన్స్. దాన్ని ఫీల్ అయ్యేది ఆత్మ. సేవలో మన కృష్ణుడి కోసం మనం చేసేటప్పుడు మనకి వచ్చేటువంటి ఎమోషన్స్, కోర్స్ ఇంకా మనం అహంకార ప్రభావంలో ఉన్నాము. నేను చెప్పేది ఎప్పుడంటే అన్నద నివృత్తి దాటిన తర్వాత అప్పుడు క్షేత్ర ప్రభావము, ఈ సూక్ష్మ శరీర ప్రభావం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఒరిజినల్ ఆత్మ యొక్క ఎమోషన్స్ అన్ని కూడా ఆనంద స్థితిని పొందేటువంటి ఆ యొక్క ఫేజ్ లో, ఆ స్థితిలో ఉండేటివన్నీ కూడా మాక్సిమం ఆత్మ ఎమోషన్స్ అన్నమాట. ఇప్పుడు కూడా మన ఆత్మ ఎమోషన్స్ ఫీల్ అవుతాము. ఒక మంచి కీర్తన విన్నప్పుడు మనలో కలిగే
ఆ లోపల జరిగేటువంటి మనం ఆస్వాదించే ఆ రుచులను చూసారా, అవన్నీ కూడా ఆత్మ ఎమోషన్. కాకపోతే అది కంటిన్యూస్ గా ఉండదు ఇప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి అది కంటిన్యూస్ గా లేదు. మళ్ళీ వెంటనే మన శరీర ప్రభావం పడిపోతాం. మళ్ళీ వెంటనే మనం ఈ ఈ సమాజం, ఈ ప్రభావంలోకి మళ్ళీ త్రిగుణాల ప్రభావంలోకి మళ్ళీ పడిపోతాం అనమాట. అర్థమైంది అనుకుంటాను నేను. కాబట్టి అందుకే ఇప్పుడు చెప్తున్నా, క్షేత్రం 24 అంశాలతో కూడి ఉన్నది. సంగా సంగాత అంటే శరీరంలో 24 అంశాలతో తయారు చేయబడింది. ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం అంటే అన్ని కూడా మనసు లక్షణాలు. అది ఆత్మ లక్షణాలు కాదు. క్షేత్రంలో ఉండేటువంటి ఆ సూక్ష్మ అంశాలకు సంబంధించినటువంటి లక్షణాలు అవన్నీ. అలాగే చేతన అంటే జ్ఞానం వల్ల ఏర్పడినటువంటి మానసిక పనితీరు. తర్వాత ధృతి అంటే నిలకడ. ఈ ఎమోషన్స్ అన్ని కూడా అదే కామ సంకల్పో విచిక్ష విచికి విచికిత్స, శ్రద్ధ, ధృతిర్, శ్రీర్, ధీర్, విర్ ఇతి ఏతత్ సర్వం మన ఏవహ. ఈ ఫీలింగ్స్ అన్ని మనసులో ఉన్నాయి బాబు, ఇవన్నీ ఆత్మ ఫీలింగ్స్ కాదు ఇవి అని చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట. కోరిక, పట్టుదల, కామ సంకల్పం, అనిశ్చితి, నమ్మకం ఉండడం లేకపోవడం, విచి విచికిత్స, శ్రద్ధ, ఓకే, నిలకడ ఉండడం లేకపోవడం, ధృతిర్, వినమ్రత, బుద్ధిర్, భయం, ఇవన్నీ హ్రీర్, ధీర్, వీర్ సర్వము మనసు లక్షణాలే ఇవన్నీ. ఇవన్నీ ఆత్మ లక్షణాలు కాదు. దీని ఏమంటారు, ఇది అరణ్యక ఉపనిషత్తులో ఇవి చెప్పబడింది అన్నమాట. అంటే ఒక్కోసారి ఏమంటే, నేను ఈ రోజు హ్యాపీగా ఉన్నాను కదా అంటే ఇది ఆత్మ సంబంధించింది కాదా అంటే, హ్యాపీనెస్ అనేది మీరు ఏ పరిస్థితిలో హ్యాపీనెస్ వచ్చింది, అది కృష్ణుడి యొక్క సేవలో భాగంగానా, లేకపోతే భక్తుల సాంగత్యంలో భాగంగా వచ్చిందా, లేకపోతే మీరు నా వాళ్ళకి జరిగింది, నాకు సంబంధం వాళ్ళకి జరిగింది దాన్ని చూచిన సుఖమా ఇది. సో నేను, నాది, నా వాళ్ళు, ఆ మోహంలో వచ్చేటువంటి ఎమోషన్స్ అన్ని కూడా అన్ని క్షేత్రంలో జరుగుతున్నాయి, మనసు లెవెల్లో జరుగుతున్నాయి అన్ని కూడా. అది కాకుండా భగవంతుడి లెవెల్లో జరిగేటివన్నీ కూడా భగవంతుడి యొక్క సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో, సేవ సాధన భాగంలో వచ్చేటివన్నీ కూడా ఆత్మ సంబంధించినటువంటి ఎమోషన్స్ అన్నమాట. ఓకే. సో ఆ విధంగా మనం గమనిస్తే మాత్రం శరీరంలో మార్పులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా 6 రకాల పరిణామాలు ఉంటాయి అన్నమాట. పుట్టడం, పెరగడం, నిర్వహణ, పరిపక్వత, క్షీణించడం, తర్వాత మరణం. ఈ మార్పులన్నీ క్షేత్రంలో ఉంటాయి కానీ ఈ మార్పులు ఏది క్షేత్రజ్ఞుల్లో ఉండదు. శరీరంలో అది ఆత్మలో ఉండదు, పరమాత్మలో ఉండదు. ఈ పరిణామాలన్నీ క్షేత్ర స్వభావం ఇదంతా కూడా. ఆ విధంగా చూస్తే మాత్రం ఈ 24 అంశాల సారాంశం మాత్రమే భగవద్గీతలో దొరుకుతుంది. తత్వశాస్త్రంలో వివరాలకు వెళ్ళవచ్చు. ఇంకా మనకి ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకోండి వీటి గురించి, ఈ అగ్ని ఎలా వచ్చింది అంటే ఏ అంశాలు కలిస్తే ఈ అగ్ని తయారైంది, ఏ అంశాలు జరిగితే నీరు తయారైంది, ఇంత లోతుగా ఎలా అనుకుంటే మాత్రం చాలా శాస్త్రాలు ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ భగవద్గీతలో మాత్రం మనకి భగవంతుడు మనకి ఎంత అవసరం అంతవరకు మనకి క్లుప్తంగా మనకి వివరించారనమాట మనకి భగవంతుడు. సో ఓవరాల్ నేను చెప్పదలుచుకుంది అంటే మనం ఇక్కడ ఏంటి మనం డిస్కస్ చేసామంటే, ఇక్కడ 5వ శ్లోకంలోనేమో మనం ఆ క్షేత్రజ్ఞులు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఒకటి కాదు, వాళ్ళిద్దరూ వేరు వేరు. ఆత్మ బ్రహ్మన్ అనే పేరు ఉండొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో బ్రహ్మనికి ఆత్మ అనేటువంటి అర్థం వస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్రహ్మన్కి పరమాత్మ అనేటువంటి ఆ ఉమ్, పరమాత్మని కూడా సూచిస్తుంది. అనంత మాత్రాన బ్రహ్మన్ అన్న పదం రెండిటికి మనం ఒకసారి సూచించినప్పటికీ మాత్రాన ఇద్దరు లక్షణాలు ఒకటి కాదు, ఇద్దరికి భిన్నత్వం ఉంది. ఆ విషయాలు మనకి క్లియర్ గా 5వ శ్లోకం చెప్తుంది. అలాగే 6-7 శ్లోకాల్లో విషయం వచ్చేసరికి మాత్రం ఇక్కడ క్షేత్రం యొక్క విషయం చెప్తుంది. అంటే 5వ శ్లోకం మనకి క్షేత్రజ్ఞ యొక్క భిన్నత్వం అని చెప్తున్నారు ఇద్దరు గురించి, ఆత్మ పరమాత్మ గురించి. 6-7 శ్లోకాల్లో మాత్రం ఓన్లీ క్షేత్రంలో ఏం జరుగుతుంది, మొత్తం క్షేత్రంలో అంశాలు ఏంటి, క్షేత్రంలో వచ్చేటువంటి ఎమోషన్స్ ఏంటి, భావాలు ఏంటి, వీటి గురించి మాత్రం 6-7 శ్లోకాలు చెప్పుకున్నాము. ఎస్, ఇవన్నీ నేను క్షుణ్ణంగా తెలుసుకుంటే కానీ అసలు నేను శరీర ప్రభావంలో ప్రస్తుతానికి ఇంకా ఉన్నానా, లేదా శరీర ప్రభావానికి అతీతంగా నేను నిర్ణయాలు తీసుకుంటున్నానా. శరీర ప్రభావంలోకి శరీర ప్రభావం మనం నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం దానికి మళ్ళీ మనం కర్మల్లోకి ఎంటర్ అయిపోతాం. శరీర ప్రభావానిలో కాకుండా ఆత్మ లెవెల్లో మనం నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి,
మనం ఈ కర్మల్లో ఇరుక్కోవాలన్నమాట. అందువల్ల మనల్ని మనం ఫస్ట్ గుర్తించుకోవాలి. ఇది మనసు లెవెల్లో జరుగుతుందా, ఇది అహంకారం లెవెల్లో జరుగుతుందా అంటే చాలా సందర్భాల్లో మనం నిజంగా అంత గుర్తించలేము. మనకు మనంగా గుర్తించలేము. అందుకే మనము ఒక గురువు యొక్క సంరక్షణలో, ఆయన యొక్క దశానిర్దేశంలో మనం ఉంటే అప్పుడు ఆయన మనకి వివరించగలుగుతారు అనమాట. ఈ ఎమోషన్స్ బుద్ధి లెవెల్లో వచ్చిందా, మనసు లెవెల్లో వచ్చిందా, అహంకారం లెవెల్లో వచ్చిందా, లేదా ఇంద్రియాల లెవెల్లో వచ్చిందా, ఇది ఉద్రేక పూర్వకంగా వచ్చిందా. సో ఇవన్నీ కూడా మనకి మనలోనే ఉన్నాయి. ఇవన్నీ వాటి మధ్యలో మనం ఉంటాం కాబట్టి మనం అంత సులభంగా మనం వాటిని జడ్జి చేసి మన ప్రస్తుతానికి వాటిని వివరణాత్మకంగా మనం విశ్లేషించలేమన్నమాట. అందుకే ఈ విషయాలకు సంబంధించినంత వరకు మాక్సిమం మనం ఏంటంటే మనం గురు యొక్క దశనిర్దేశంలో భక్తుల సాంగత్యంలో మనం ఉంటూ మనం సేవ చేసుకుంటూ వెళ్తూ సాధన చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా మనం ఇవి కొంతవరకు మనం కొంత అవగాహన చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం చూస్తే కనుక ఈరోజు మనం ఈ 3 శ్లోకాలు చెప్పుకోగలిగాము. సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగొచ్చు అన్నమాట. శ్రీల ప్రభుపాది జై, అనంత కోటి వైష్ణవి జై, భగవద్వాని శ్రీమద్ భగవద్గీత జై, గౌత్ ప్రేమ